తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తుల్ని పల్లకీ సేవలో ప్రతిష్ఠించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారీ సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తుల్ని ప్రతిష్ఠించి దేవాలయంలో 3 ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యుడు అప్పాల భీమశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు. అపర కైలాసం. ఈ కైలాస మహాపర్వతందు సాక్షాత్ నారాయణమూర్తి, శివుడు ఇద్దరు కూడా ఈ సుప్రభాత వేళయందు అమృతకాలమందు భక్తులందరికీ దర్శభాగ్యాన్ని ప్రసాదించి అందరికీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించి కాపాడే చక్కని ప్రభువులు హరిహరాదులు. ఈ రోజున ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులెల్లరూ కూడా ఈ ముక్కోటి దేవతల యుక్తంగా ఈ స్వామి సన్నిధానానికి వచ్చి హరిహరాలను దర్శించుకొని మహాభాగ్యాన్ని పొందే మహోన్నతమైన రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులెల్లరూ కూడా ఈ ప్రాతకాలమందు సుప్రభాత వేళయందు ఈ అమృతకాలమందు హరిహరాల దర్శన భాగ్యాన్ని పొంది ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం, పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ శతమానం భవతి శతాజ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ ముక్కోటి ఏకాదశి
ఏకాదశి మహోత్సవ శుభాకాంక్షలతో ఆశిస్తున్నాను. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రజలకు భక్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామి ఆలయంలో ప్రాతకాల పూటనే ఉత్తర ద్వార దర్శనం జరగడం మహా ఆనందదాయకం. ఇక్కడ హరిహర క్షేత్రంగా పిలువబడే క్రమంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి అంటే అన్ని నారాయణమూర్తికి సంబంధించినటువంటి దేవాలయాలు ఈరోజు కిటకిటలాడుతున్నాయి. తిరుమల కానీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అన్నింటిలో కూడా. అదే ఇక్కడ కూడా రాజన్న ఆలయంలో హరిహర క్షేత్రంగా పిలువబడుతుంది కాబట్టి ఆయన వైద్యుగా ప్రతి ఏటా ఇక్కడ పార్వతీ పరమేశ్వరునితో పాటు హరిహరుని నారాయణమూర్తిని కూడా దర్శించుకునే భాగ్యం ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారా ప్రతి ఏటా కల్పించబడుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు ఉదయం పూట వచ్చి ఉత్తర ద్వార దర్శనం ఆ నారాయణను ఆ పరమేశ్వరుని పార్వతీ పరమేశ్వరుని కూడా మరి దర్శించుకొని అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన ఈరోజు వైకుంఠ ఏకాదశి పిలువబడి ఈరోజు ప్రాతకాల పూట స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని కోరికలు నెరవేర్చేందుకు భావనతో పాటు ఈరోజు విశిష్టమైనటువంటి పర్వదినం కాబట్టి ప్రతి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా కూడా అన్ని ఏర్పాట్లు అనేక దేవాలయాల్లో కూడా మరి అధికారుల చేత చేపట్టబడి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు కూడా జరిగిన క్రమంలో ఈరోజు ఇక్కడ వేములవాడలో అంగరంగ వైభవంగా భక్తుల కోలాహల మధ్య అనేక మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి అదేవిధంగా నారాయణమూర్తిని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి వ్యవసాయ పంటలు అన్ని పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆనందమయ జీవితంతో సుఖమయ జీవితంతో ఆయుర్వేదంతో ఐశ్వర్యంతో ముందుకు సాగాలని అందరికీ మంచి జరగాలని సందర్భంగా ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తూ